నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి 2014లో రెండు రాష్ట్రాలుగా డివైడ్ అయిన తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణగా విడిపోయారు. అక్కడ నవేంద్ర ఏర్పడి అప్పట్లో ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాజధానిగా అందరికీ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవేంద్రంగా ఏర్పడి అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నారు. అప్పట్లో రైతులు భూములు ఇచ్చి అమరావతిని రాజధాని చేశారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నాడు. తర్వాత అధికారంలోకి వచ్చింది, ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి 5 ఏళ్ల కాలంలో ఏ ఒక ప్రాంతానికి డెవలప్ చేయకుండా ఆఖరికి 5 ఏళ్ళు రాజధాని లేకుండా పరిపాలించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ప్రజల మార్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు పంపించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 ప్రభుత్వాలు అఖండ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మళ్ళీ అమరావతికి ఊపందుకునింది, అమరావతిని డెవలప్మెంట్ చేసుకునింది. అమరావతి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి భూములు తన స్పష్టంగా రైతులందరూ వచ్చి భూములు ఇచ్చారండి. 29 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారు. అందరూ కూడా అప్పట్లోనే మంచి 33,000 ఎకరాలు భూములు ఇచ్చారు. అది మొత్తం కలుపుకుంటే అసంటి భూమి, ఆ భూములు కలుపుకుంటే 50,000 ఎకరాలు అమరావతి కోసం అయిందండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లోనే అసెంబ్లీ, సెక్రటరియట్, ఇంకా గవర్నర్ బంగ్లా, ఇంకా కొన్ని నిర్మాణాలు చేపట్టి రోడ్లు డెవలప్ చేసే టైంలో ఒక ఛాన్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ భవనాలను అట్నే వదిలేసి 3 రాజధానులు అంటూ దాన్ని 3 ముక్కలు ఆట ఆడి దాన్ని పక్కకు పడేయడం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వచ్చి భూమి అమరావతిని డెవలప్ చేస్తూ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కలకలలాడుతుందండి. కొన్ని లక్షల మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు, టవర్స్ కడుతున్నారు, ఇంకా భవనాలు కడుతున్నారు. భూసేకరణ ఇంకా సరిపోదు భూమి అని మళ్ళీ అమరావతి భూసేకరణకు శ్రీకారం చుట్టారండి. 20,494 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించిందండి. ఎందుకు అంటే అమరావతికి మరో 20,494 ఎకరాలు భూమి సేకరించిందండి. ఈ భూమితో అక్కడ ఉండే రైతుల్లో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. కాబట్టి రైతులకు ఇప్పుడున్న 50,000 ఎకరాలు మన మొత్తం రాజధాని కింద ఉంది. ఈ 50,000 ఎకరాలు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ 20,494 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనికి ప్రభుత్వంలో సేకరించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నారండి, కొంతమంది రైతులు స్వాగతిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది ఎందుకు ఏమి అనేది తీసుకున్నాం. ఇన్ని వేల ఎకరాలు సరిపోతుందా, చాలదా, ఏంది అనేది కూడా ఒకసారి చూద్దాం. చూస్తే దేనికి ఇది అంటే సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారండి. ఇది ఇక్కడ ఈ తీసుకున్న భూమి ఎందుకు ఏమి అని అంటే ఈ భూమి ఎక్కడెక్కడ తీసుకున్నారు ఏమి అనేది మనం చూసుకుంటే మొత్తము పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమందూరు, యాండ్రాయి, కార్లపూడిలే, మళ్ళీ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని వడ్లమాను, హరిచంద్రపురం, పెద్దపరిధి గ్రామాల్లో భూసేకరణ చేయాలని నిర్ణయించారు. మందండం, రాయపూడి, పిసుకపాలెంలోని ఫైనాన్స్ స్టోర్ట్ సిటీలో దాదాపు 58 ఎకరాల్లో హైడ్రానిక్స్ రెసిడెన్షియల్ జోను, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణానికి
RFIని అవమానించేందుకు అనుమతి ఇచ్చారు. ఇది 5 స్టార్ హోటళ్లు రావాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం ఈ ప్రతిపాదనలు చేస్తున్నారండి. ఇంకా ఏమిటంటే అక్కడ ఇంకా ఏం చేయాలని చూస్తున్నారంటే CBIకు 2 ఎకరాలు, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫారెనిక్స్ ల్యాబ్కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు 0.495 ఎకరాలు, పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు, MSK ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు కేటాయించేందుకు కూడా అంగీకరించారండి. అలాగే ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంకుకు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.40 ఎకరాలు, SBIకి 0.50 ఎకరాలు, కిమ్స్ ఆసుపత్రి మెడికల్ కళాశాలకు 25 ఎకరాలు, బీజేపీ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాలు, బాసెల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు 4 ఎకరాలు కేటాయించేందుకు కూడా ఆమోదం తెలిపారండి. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంబికా గ్రూపులకు గతంలో కేటాయించిన 1.4 ఎకరాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదేనండి మన అక్కడ చేసే ఇది కొంతమంది రైతులు కూడా ఏమంటున్నారు, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నకల్లు గ్రామ రైతులు తేల్చి చెప్పారు. చూడండి, మేము భూములు ఇవ్వమని అదే చెప్తున్నా కదా, కొంతమంది రైతులేమో ఇస్లా అంటున్నారు, కొంతమంది రైతులేమో ఏమంటున్నారు. ఇది అక్కడ రాజధానిలో అవుతుందండి. ఎందుకంటే భూమి ఇప్పటికే చాలా కేటాయించారు, అది డెవలప్మెంట్ చేసుకుంటూ పోయి భూములు కేటాయిస్తే బాగుంటుంది అనేది కూడా కొందరు ఒపీనియన్. ఇంకొందరు ఏమంటున్నారంటే రాను రాను భూమి ఇప్పుడు లేకపోతే రాజధాని ప్రాంతానికి ఫ్యూచర్లో భూమి లేకపోతే ఇబ్బంది పడుతుంది, హైదరాబాద్ లెక్క డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ కాదు, ఇప్పుడు ఎంతవరకు డెవలప్మెంట్ అయింది. అట్లాగే ఫ్యూచర్లో అమరావతికి కూడా ఇంత భూమి కావాలనేది కూడా ప్రభుత్వం వాదన. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రైతులను మోసం చేస్తున్నాయి భూములు తీసుకొని అని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్లస్ ఈ భూసేకరణ ఇంకా ఎంతవరకు చేస్తారు, అమరావతి ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది, దీని పరిస్థితి ఏమి, అమరావతి రాజధానికి మరో 20,494 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని నిన్న అధ్యక్షతన చంద్రబాబు CRD అధికారులు ఆమోదం తెలిపారండి. దీంట్లో కూడా ఏం చేశారంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను సూచించారు. వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఏకో పార్కులకు మంచి పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చూడండి, కొత్త ప్రాజెక్టుల కోసం అధికారులు ఎలాంటి భేషజాలు లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు. అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, గతంలో రాష్ట్ర సచివాలయాన్ని రికార్డు సమయంలో నిర్మించామని, అదే స్ఫూర్తితో పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. హైదరాబాద్లో ఎయిర్పోర్టు, అమరావతిలో ఎయిర్పోర్టు నిర్మాణ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సూచించారు. రాజధానిలో నిర్మించబట్టిన ఏ ప్రాజెక్టు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. చూడండి, ఇదేనండి మన అమరావతి రైతులు ఇచ్చిన భూములు, అమరావతి ఎలా డెవలప్ అవుతుంది ఏమనేది కూడా ఇంకా 3 సంవత్సరాల్లో తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్మెంట్ తీసి ప్రజల్లో మేము ఇంతవరకు చేశాము అని చెప్పుకోగలిగితే ప్రజలు కూడా ఆశిస్తారు. ఎందుకంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి. ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా అమరావతి డెవలప్మెంట్ కావాలని, ఆంధ్రాకు ఒక రాజధాని కావాలని, హైదరాబాద్ లెక్క డెవలప్మెంట్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మళ్ళీ అమరావతి ప్రాంతం ఎలా డెవలప్మెంట్ అవుతుందో ఏమనేది కూడా మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.